నెల్లూరు మనమ సిద్దినగర్ 48వ డివిజన్ నందు బ్రాందీ షాప్ తొలగించాలని 14వ రోజు చేరిన ధర్నా ఈ రోజు 14వ రోజు మానవ సిద్దినగర్ నందు స్వచ్ఛందంగా అక్కడ ప్రజలు అంగట్లో మూసేసి భారీ ఎత్తున రోడ్డు మీద ధర్నా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు చేరుకుని రోడ్డు మీద ధర్నా కూర్చోవడం జరిగింది. అధికారులు అక్కడి నుంచి బ్రాందీ షాప్ తొలగించాలని లేని పక్షుల ధర్నాలు భారీ ఎత్తున చేపడతామని అక్కడ మహిళలు తెలియజేశారు. ఈ కార్యక్రమం 48వ డివిజన్ సభ్యులు భారీ ఎత్తున చేరుకోవడం జరిగింది. హాజీ జుబేర్ మరియు మహిళలు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మా నిరసన కార్యక్రమం 14వ రోజు చేరుకుంది. ఇప్పుడు ఇక్కడ ఈ రోజు స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో మొత్తం షాపుల వాళ్ళు కానీ ఇళ్ల వాళ్ళు కానీ మేము సైతం మీతో ఉన్నామని చెప్పి అందరూ మేము చెప్పకముందే ఈ ఏరియాలో వాకర్స్ రోడ్ మీద అన్ని షాపులు మూయడం జరిగింది. మూసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వైన్ షాప్ ఉంటే అందరికీ ప్రమాదం. ఇప్పుడు ఈ 4 రోజుల నుంచే ఇక్కడ జరగరాని సంఘటనలు జరుగుతున్నాయి. చూస్తున్నాం. ఈ 10 రోజుల నుంచి నిన్న కూడా 2 సంఘటనలు జరిగాయి. తాగి పానీపూరి వాళ్ళని పోయి కొట్టారు. ఇక్కడ కూర్చొని ఉంటే స్కూటీ వాళ్ళని తీసుకొని వచ్చి ఈ తాగేసి కొట్టేసారు. రాంగ్ రూట్లో వచ్చి ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి, గణేష్ ఘాట్ ఉంది, మసీదులు ఉన్నాయి, మద్రసాలు ఉన్నాయి, గైల్ హాస్టల్ ఉంది. ఆధ్యాత్మిక ఏరియా ఇది. ప్లస్ అందరూ జనాలు నివసించే ఏరియా. అందరికీ షాపింగ్ ఏరియా. మనకు ఈ వాకర్స్ రోడ్ తప్ప వేరేది లేదు. ఈ కూరగాయల అంగడి, ఐస్ క్రీమ్ అంగడి మధ్యలో తీసుకొని వచ్చి ఈ వైన్ షాప్ ను పెట్టి చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. దయ ఉంచి మాకు ఈ షాప్ తీసేయవలసిందిగా కోరుతున్నాం. లేకపోతే మేము ఈ రోజు 10 రోజుల నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం కానీ తీయకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ అగ్ని తగిలిపోతుందని చెప్పి కోరుకుంటున్నాను. దయ ఉంచి మన ప్రజాప్రతినిధులు కానీ మా అధికారులు కానీ ఈ వైన్ షాపును తీయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ వైన్ షాప్ పెట్టి 3 వారాలు అవుతుంది. ఇక్కడ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు నిత్యావసర వస్తువులన్నీ మాకు ఇక్కడే దొరుకుతాయి సార్. దీని దగ్గర తీసుకొని వచ్చి ఈ అంగట్లన్నీ ముందే పెట్టున్నారు సార్. దీని మధ్యలో ఈ మధ్యనే ఇతను మాకందరికి ఒక పువ్వు కూడా ఇవ్వకుండా దొంగతనంగా తీసుకొని వచ్చి ఇక్కడ వైన్ షాప్ పెట్టడం జరిగింది సార్. దీన్ని వెంటనే తొలగించాలని మేము 13 రోజుల నుంచి 14 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తుంటే ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చి మీ సమస్య ఏంటి అని ఒక్కరు కూడా మమ్మల్ని ప్రజానాయకులు కానీ ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్. ఈ రోజు దాకా ఇక్కడ మేము ఎండనక వాననక మా పిల్లల్ని అందరిని మేము వదిలేసి వచ్చి ఇక్కడ 14 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే ఒక్కరు కూడా మా సమస్యను పట్టించుకునే వాళ్ళే లేదు సార్. ఇక్కడ ఎవరు సార్ మద్యం షాపు పెట్టమని వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇస్తారు సార్? మా ఏరియాలో ఇక్కడ ఎలా పెడతారు మద్యం షాపు? మేము నిద్ర లేస్తే మా చిన్న పిల్లలు ఇక్కడ అటు ఇటు తిరిగే పిల్లలు సార్, చిన్న పిల్లలు సార్. వాళ్ళకి ఎవరు సార్ రక్షణ? వాళ్ళది ఎవరిది సార్ బాధ్యత? ఇలా ఎలా పెట్టారు ఇక్కడ తీసుకొచ్చి? ఇంత మంచి అంగళ్ళు ఉన్నాయి. మాకు నిత్యావసర వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. దీని మధ్యలో తీసుకొని వచ్చి శైతాన్ మూత్రాన్ని పెట్టాడు సార్. ఎలా పెడతారు ఇక్కడ? ఈ మూత్రాన్ని ఎలా పెడతాడు? మాకు ఇది వద్దు సార్. ఇది వెంటనే తొలగించాలి. మేము దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాం సార్. మేము ఐషా సార్. దాంట్లో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారాలని వాళ్ళు స్వచ్ఛందంగా మూసి మాకు ఈ బ్రాందీ షాపు అవసరం లేదని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నిరసన కూడా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళా మండలి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మహిళా సంఘాలు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని గురించి నష్టం మాకు కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మనం ఏదైతే ఈ మద్యం షాపుకి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తూ ఉన్నామో ఆ మద్యం షాపుని వెంటనే ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చర్యలు తీసుకొని మద్యం షాపుని ఇక్కడి నుంచి ఎత్తివేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్న మహిళలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికోసంగా ఎంత దూరమైనా పోరాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అదేమంటే ఒక కళ్ళు నోరు లేనటువంటి ఒక జీవాన్ని అడ్డం పెట్టుకొని మెదడునటువంటి ఒక జీవం తయారు చేసి దాన్ని అడ్డం పెట్టుకొని అయ్యా మసీదు దగ్గర ఉంటే ఆ మసీదుకి వక్ఫ్ రిజిస్ట్రేషన్ ఉండాలా, దేవాలయం దగ్గర ఉంటే ఆ దేవాలయానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ ఉండాలా, స్కూల్ ఉందా అయితే దానికి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉండాలా అనేటువంటి అడ్డగోలు తప్పుడు కన్సెషన్లు పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వైన్ షాపులు పెట్టడం జరుగుతూ ఉంది. ఎక్కించాలి తాగుబోతులు ఇక్కడ పడుకొని ఉంటే ఎక్కించాలా మేము? ఏం సార్ అసలు మీరు ఇన్ని రోజుల నుంచి
ఎలా పర్మిషన్ ఇస్తారు సార్ మీరు బ్రాండ్ షాప్ పెట్టడానికి? ఇక్కడ మీ ఇంట్లో పెట్టుకోండి, మీరు పర్మిషన్ ఇచ్చారు, ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకోండి, మీ ఇంటి మీద పెట్టుకోండి అని మీకు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మద్యం దుకాణాన్ని తరలించే వరకు అంచెలంచెలుగా మేము పోరాటాన్ని ఒక ప్లాన్ ప్రకారం సాగిస్తున్నాం అని తెలియజేస్తున్నాం. బ్రాండ్ షాప్ పెట్టడం, దగ్గర బ్రాండ్ షాప్ పెట్టడం, దగ్గర బ్రాండ్ షాప్ పెట్టడం. మహిళలే కదా, వాళ్ళ బిడ్డలు కూడా మహిళలే కదా, అది దృష్టిలో పెట్టుకుని ఆ ఎత్తి వేస్తే బాగుంటుంది ఆ బ్రాంచీ షాప్ అని చెప్పి ఖండిస్తున్నాము. మహిళా సంఘంగా మేము ఖండిస్తున్నాము ఈ విషయాన్ని. దీనికి మరింత ఉద్ధృతంగా ముందుకు తీసుకుపోతాము. దీన్ని మద్యం షాపు పెట్టడం జరిగింది. 15 రోజుల నుంచి ఇక్కడ మేము కూర్చొని ఉన్నాము. మాకు ఎంత కష్టంగా ఉంది సార్. అసలు మీరు పట్టించుకుంటారా మమ్మల్ని? ఓట్లు వేపించుకుంటారు కానీ ఇక్కడ దేవాలయానికి ఎండోమెంట్ రిజిస్ట్రేషన్ లేదు. ఈ న్యాయమాన్ని ఆలోచించాలి. మరి ఈ రకమైనటువంటి పెట్టబడ్డటువంటి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ మీరు తాగండి మాకు డబ్బులు ఏంటి, మేము అభివృద్ధి చేస్తాం, మీరు తాగండి మాకు డబ్బులు ఏంటి, మేము అభివృద్ధి చేస్తాం. అదేమంటే ఒక కళ్ళు నోరు లేనటువంటి ఒక జీవాన్ని అడ్డం పెట్టుకొని, మెదడు లేనటువంటి ఒక జీవం తయారు చేసి దాన్ని అడ్డం పెట్టుకొని, అయ్యా మసీదు దగ్గరుంటే ఆ మసీదుకి వక్ఫ్ బోర్డు రిజిస్ట్రేషన్ ఉండాలా, దేవాలయం దగ్గరుంటే ఆ దేవాలయానికి ఎండోమెంట్ డిపార్ట్మెంటు రిజిస్ట్రేషన్ ఉండాలా, స్కూల్ ఉందా అయితే దానికి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉండాలా అనేటువంటి అడ్డగోలు తప్పుడు కన్సెషన్లు పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వైన్ షాపులు పెట్టడం జరుగుతూ ఉంది. ఎక్కించాలి, తాగుబోతులు ఇక్కడ పడుకొని ఉంటే ఎక్కించాలా మేము? ఏం సార్ అసలు మీరు ఇన్ని రోజుల నుంచి ఎలా పర్మిషన్ ఇస్తారు సార్ మీరు బ్రాండ్ షాప్ పెట్టడానికి? ఇక్కడ మీ ఇంట్లో పెట్టుకోండి, మీరు పర్మిషన్ ఇచ్చారు, ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకోండి, మీ ఇంటి మీద పెట్టుకోండి అని మీకు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మద్యం దుకాణాన్ని తరలించే వరకు అంచెలంచెలుగా మేము పోరాటాన్ని ఒక ప్లాన్ ప్రకారం సాగిస్తున్నాం అని తెలియజేస్తున్నాం. బ్రాండ్ షాప్ పెట్టడం,